నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలకి జ్ఞానం, బుద్ధి, విద్య, వాక్కు, నడవడిక, పెద్దల పట్ల గౌరవం అన్నీ కూడా కలిగి అఖండ విద్యావంతులు అవ్వాలి అంటే తప్పనిసరిగా సరస్వతీదేవి అమ్మవారిని అయితే పూజించాలండి. ఆ అమ్మవారి చిన్న చూపు కనుక పిల్లలపైన పడితే చదువులో రాణిస్తారండి, అన్నింట్లో ముందుంటారు. ముఖ్యంగా చదువు మీద ఆసక్తి లేని పిల్లలకి, అలాగే చదివింది గుర్తుంచుకోలేకపోయిన పిల్లలకి, అసలు చదువు అంటేనే ఇంట్రెస్ట్ లేని వారికి, పెద్దల మాటలు వినని వారికి తప్పనిసరిగా ఆ పిల్లల చేత ఈ పూజనైతే చేయించాలండి. అప్పుడే వారు ఒక్కొక్క మెట్టు ఎక్కి పై స్థాయికి ఎదగగలుగుతారు. అయితే ఈ సరస్వతీదేవి పూజ చిన్నపిల్లలే కాదండి, పెద్దవారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు, గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునేవారు, స్కూల్స్లో కాలేజెస్లో సీట్స్ రావాలనుకునేవారు, ఇంకా ఎగ్జామ్స్ ఎన్నో ప్రిపేర్ అవుతూ ఉంటారు కదండి, వారు కూడా సరస్వతీదేవి అమ్మవారిని పూజిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు. అయితే ఈ సరస్వతీదేవి పూజ వసంత పంచమి రోజున కనుక చేసినట్లయితే అఖండ విద్యా ప్రాప్తి, ఆ అమ్మవారి దీవెనలు సంపూర్ణంగా కలుగుతాయి. అయితే మనకి ఈ 2026 సంవత్సరంలో సరస్వతీదేవి ఆశీర్వాదమే కాదండి, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. ఎలా అంటే మనకి ఈసారి వసంత పంచమి శుక్రవారంతో కలిసి వస్తుందండి. పంచమి తిథి శుక్రవారంతో కలిసి రావడం చాలా విశేషం అండి. అందుకని ఈ రోజున సరస్వతీదేవి అమ్మవారిని పూజించిన, అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినా సరే విద్యా విజ్ఞానంతో పాటు అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే మనకి ఇప్పుడు శ్యామలాదేవి నవరాత్రులు కూడా నడుస్తున్నాయండి. ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో ఈ సరస్వతీదేవి పూజ చేసుకోవడం వల్ల ఆ నవరాత్రులు పూజా ఫలితం కూడా మనకు లభిస్తుంది. ఈ ఒక్క పూజ 3 పూజలతో సమానం అండి. అది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే ఈ పూజ చేయడం వల్ల ముగ్గురు అమ్మవార్ల ఆశీర్వాదం అయితే కలుగుతుంది. అయితే ఇంతటి విశేషమైనటువంటి ఈ వసంత పంచమి ఈ 2026 సంవత్సరంలో ఏ రోజు వచ్చింది, పంచమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, సరస్వతీదేవి అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, సరస్వతీదేవి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ లేకపోయినట్లయితే ఏం చేయాలి, చిన్నపిల్లలకి ఈ మూఢములో అక్షరాభ్యాసం చేయొచ్చా లేదా, ఏ వయసు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి, అమ్మవారికి పూజ మనం ఇంట్లో చేసుకోవచ్చా లేదంటే గుడిలోనే చేయాలా, ముఖ్యంగా పిల్లలు చదవాల్సిన మంత్రాలు ఏమిటి, ఈరోజు పిల్లల చేత ఏవి దానం చేయించాలి, ఒకవేళ పిల్లలు అందుబాటులో లేనప్పుడు వారి తల్లిదండ్రులు ఈ పూజ చేయవచ్చా లేదా, ఈ పూజ ఈరోజు చేయలేకపోయినట్లయితే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. అలాగే ఈ రోజున ముఖ్యంగా 3 దీపాలు అయితే పెట్టాలండి. అయితే ఈ దీపాలు పిల్లల చేత వెలిగిస్తే చాలా చాలా మంచిది. అయితే ఆ దీపాలు ఎలా పెట్టాలనేది కూడా చాలా వివరంగా చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమినే శ్రీ పంచమి లేదా వసంత పంచమి అని అంటారు. సరస్వతీదేవి ఈ రోజే జన్మించారు, అంటే సరస్వతీదేవి ఈ రోజే పుట్టారు. మూలా నక్షత్రంలో అమ్మవారు జన్మించారు. అందుకనే వసంత పంచమి నాడు సరస్వతీదేవి అమ్మవారిని పూజించడం వలన జ్ఞానవంతులు అవుతారని, అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. ముఖ్యంగా సరస్వతీదేవి అమ్మవారిని సంవత్సరంలో మనం 2 సార్లు పూజిస్తామండి. ఒకటి ఈ వసంత పంచమి రోజున, రెండవది దుర్గాదేవి నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అమ్మవారిని పూజిస్తాము. అయితే ఉత్తరాయణంలో వచ్చే వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించడం కానీ అక్షరాభ్యాసాలు చేయించడం కానీ చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే మనకి ఈ సంవత్సరం మూఢము వచ్చింది కాబట్టి మూఢములో అక్షరాభ్యాసాలు చేయించవచ్చా లేదా అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఈ వసంత పంచమి ఈ 2026 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందంటే జనవరి 23 శుక్రవారం అయితే రాబోతుందండి. అంటే మనకి రేపే రాబోతుంది. ఇంకా పంచమి తేదీ ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే జనవరి 22వ తేదీన రాత్రి 1:37 ప్రారంభమై జనవరి 23వ తేదీన శుక్రవారం రాత్రి 12:30 వరకు పంచమి తిథి అయితే ఉంటుంది. అంటే మనకి 23వ తేదీన రోజంతా కూడా మనకి పంచమి తిథి ఉండబోతుంది. అయితే ఈ రోజున అమ్మవారిని ఏ సమయంలో పూజించాలనేది కూడా చెప్తాను. దానికన్నా ముందుగా ముఖ్యంగా ఈ పూజ పిల్లల చేత చేయిస్తేనే మంచి ఫలితం అయితే ఉంటుందండి. చక్కగా పిల్లలకి తలస్నానం చేయించి తెలుపు బట్టలు కానీ లేదంటే పసుపు బట్టలు కానీ వేయించి పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. పూజా మందిరంలో ఎక్కువ ప్లేస్ ఉందని అనుకుంటే పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. ఇంకా పూజలో పెట్టే వస్తువులు కూడా ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు, అందుకని ముందే చూపిస్తున్నానండి. ఇవి నేను షష్ఠీశ్వత్ హ్యాండీక్రాఫ్ట్స్ వారి దగ్గర అయితే తీసుకున్నానండి. వీటి ప్రైసెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. నేనైతే ముందుగా ఈ నెమల దీపాలు అయితే తీసుకున్నానండి. ఇవైతే ఎంత బాగున్నాయో, మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకునేంత సైజేనండి. ఇంచుమించు 4 ఇంచెస్ అయితే ఉంటాయండి. ఇంకా ఇలా నెమల పైన మనకి కుంది అయితే వస్తుంది. చాలా బాగున్నాయండి. ఇవి
ఇత్తడిలోనే వస్తాయండి, కానీ వీటిని రాయల్ ఫినిషింగ్ అని అంటారు. మనం క్లీన్ చేసే కొద్దీ ఇవి షైనింగ్ వస్తూ ఉంటాయి. ఈ నెమల దీపాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఇవైతే చాలా బాగున్నాయి. ఏ పూజలో అయినా సరే పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ సరస్వతీదేవి పూజలో ఇవి నేనైతే పెట్టుకోబోతున్నాను. ఇంకా తర్వాత వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి ఒక దీపం అయితే తీసుకున్నానండి. ఈ దీపం కూడా చాలా చిన్న దీపం అండి. వెంకటేశ్వర స్వామి వారి కింద లక్ష్మీదేవి వస్తారండి. ఇంకా కింద అంతా కూడా మంచిగా డిజైన్ అయితే చేశారు. ఇది కూడా రాయల్ ఫినిషింగ్లోనే వస్తుంది. ఇది ఇంచుమించు 3 ఇంచెస్లో వస్తుందండి. కింద లక్స్ కూడా ఉంటాయి. ఇంకా ఈ కుంది అయితే కాస్త పెద్దగానే ఇచ్చారండి. ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. కానీ ఈ దీపపు కుంది అనేది చాలా లైట్ వెయిట్ అండి. ఎక్కువ బరువు అయితే లేదు, కానీ చూడటానికి అయితే చాలా బాగుంది. శుక్రవారం కానీ శనివారం కానీ మనం ఈ దీపారాధన చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటి ప్రైసెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా తర్వాత చిన్న చిన్న తులసి కోటలు అయితే తీసుకున్నానండి. ఇవైతే చూడగానే ఎంత క్యూట్గా అనిపించాయో. చాలా చిన్నగా వస్తాయండి, ఇంచుమించు 1 ఇంచ్ మాత్రమే ఉంటాయి. కానీ దీనికి ఉన్న డిజైన్ మాత్రం అంత ఇంత కాదు. ఇంత చిన్న సైజులో ఇంత డిజైన్ చేయడం చాలా కష్టం. మనం వీటిని తులసి కోట దగ్గర కానీ పూజా మందిరంలో కానీ దీపారాధన చేసుకోవడానికి పనిచేస్తాయండి. లేదంటే పసుపు కుంకుమలు కూడా వేసి పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత ఈ లోటస్ దీపాలు అయితే తీసుకున్నానండి. ఇవైతే అందరికీ తెలిసిందే కదా. ఇవైతే నా దగ్గర పెద్దవైతే ఉన్నాయి, చిన్నవైతే లేవు. అందుకని కాస్త చిన్న సైజులో తీసుకున్నాను. అన్నీ కూడా లైట్ వెయిట్ అండి. అలాగే ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్. ఎవరికైనా కావాలి అనుకుంటే సృష్టిస్వత్ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళని అయితే సంప్రదించండి. వారి ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా తర్వాత సరస్వతీదేవి పూజలో ముఖ్యంగా ఈ ముగ్గునైతే వేసుకోవాలండి. దీన్నే సరస్వతి యంత్రం లేదా సరస్వతి ముగ్గు అని అంటారండి. ఈ ముగ్గు మనం సరస్వతీదేవి పూజలో తప్పనిసరిగా వేయాలి. అయితే ఈ ముగ్గు మీరు నేరుగా పీఠం పైన వేసుకోవచ్చు, లేదంటే ప్లేట్లో వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక పేపర్ తీసుకొని పేపర్ పైన కూడా వేసుకోవచ్చు. మనం లక్ష్మీదేవి పూజలో అమ్మవారికి ఎంత ఇష్టమైన పద్మ ముగ్గు ఎలా అయితే వేస్తామో, అలాగే సరస్వతీదేవి పూజలో ఈ ముగ్గు వేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఈ ముగ్గు వేయడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ లాంటివి ఏమైనా ఉండాలని మళ్ళీ మీకు సందేహాలు అవి రావచ్చు. అవేమీ అవసరం లేదండి. ఈ పూజ చేసేవారు ఎవరైనా సరే ఈ ముగ్గు వేసుకొని ఆ అమ్మవారు ఆ ముగ్గులోనే వచ్చి కూర్చున్నట్టుగా భావన చేసుకుని పూజను అయితే చేసుకోవాలి. ఇంకా ఈ ముగ్గు చుట్టూ కూడా ఈ విధంగా ఓం ఐం సరస్వత్యే నమః అనే మంత్రాన్ని రాసి చందనం కుంకుమలతో బొట్లు పెట్టి పూజలో పెట్టుకోవాలి. అయితే ఈ ముగ్గు కూడా మీకు కాస్త పెద్ద పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లల చేత ఈ ముగ్గునైతే వేయించండి. చిన్న పిల్లలు అయితే మీరే వేసి పూజలు అయితే పెట్టండి. పూజ అయిన తర్వాత ఈ పేపర్ని ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఈ విధంగా చక్కగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ సరస్వతి ముగ్గునైతే వేసుకోండి. ఇంకా పూజలో 3 దీపాలు అయితే పెట్టాలని చెప్పాను కదండి. దాంట్లో మొదటిది పిండి దీపం అయితే పెట్టాలి. దానికోసం పిండిని అయితే తయారు చేసుకోవాలి. దానికోసం మినప్పప్పు తీసుకోవాలండి. చాయ్ మినప్పప్పు ఉంటుంది కదా, అదైతే తీసుకోవాలి. ఎక్కువేమీ అవసరం లేదండి. 2 లేదా 3 గుప్పెట్లు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని బాగా కడిగి మళ్ళీ నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలండి. మరి గంటలు నానబెట్టవలసిన అవసరం ఏమీ లేదండి. కనీసం 15 నిమిషాలు ఈ మినప్పప్పు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని అంతటిని కూడా ఫిల్టర్ చేసేసుకోవాలండి. మన దగ్గర ఇలాంటి గిన్నెలు అవి ఉంటాయి కదండి, కన్నాలు ఉన్నటువంటి గిన్నెలో ఈ పప్పుని వేసేసుకుంటే దానిలో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. పప్పులో ఎక్కువ వాటర్ లేకుండా చూసుకుంటే మనకి ప్రమద అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని ఒక 10 నిమిషాల పాటు పప్పును అలా వదిలేయండి. ఆ తర్వాత ఆ మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఈ పప్పును అంతటిని కూడా అందులో వేసేయాలండి. ఈ పప్పుతో పాటుగా కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. 1 స్పూన్ బెల్లం వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఆవు పాలు ఉంటే వేయండి, లేదంటే మీ దగ్గర ఏ పాలు ఉంటే ఆ పాలు కొద్దిగా వేసుకోండి, ఎక్కువ అసలు వేయకూడదు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోండి. పిండి ఎంత గట్టిగా ఉంటే మనకి ప్రమిద అంత బాగా వస్తుందండి. అందుకని పాలు చాలా తక్కువ వేసుకోవాలండి. ఒకవేళ పాలు లేకపోయినట్లయితే నీళ్లు కూడా వేయచ్చు. ఇలా పిండిని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూజలో ఏమేమి వస్తువులు పెట్టుకోవాలో చెప్తాను. దానికోసం పూజాపీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. పూజాపీఠం పైన అమ్మవారికి ఎంత ఇష్టమైన తెల్లని వస్త్రాన్ని అయితే పరచుకోండి, లేదంటే పసుపు క్లాత్ కానీ లేదంటే ఉతికిన క్లాత్ ఏదైనా సరే వేసుకోండి. అలాగే అమ్మవారి వాహనమైనటువంటి హంసల్ని అలాగే నెమలి పించాలని కూడా నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. మీ దగ్గర ఉన్న వస్తువులతో మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోండి. పూజలో కూడా ఈ వస్తువు లేదు ఆ వస్తువు లేదని అనుకోకుండా మీ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా పెట్టుకొని పూజనైతే చేసుకోండి. కానీ పూజ మాత్రం పిల్లల చేత భక్తి శ్రద్ధలతో చేయించండి. ముందుగా పీఠం పైన ఇలా ఒక తమలపాకు పెట్టుకొని దాంట్లో కొద్దిగా బియ్యం వేసి కొద్దిగా పసుపు కుంకుమలు కూడా ఉంచుకోవాలి. తర్వాత దీనిపైన సరస్వతీదేవి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర సరస్వతీదేవి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోండి, లేదంటే ఇలా లక్ష్మీదేవి, వినాయకుడు, సరస్వతీదేవి ముగ్గురు
ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫోటోలు అయితే ఉంటాయి కదండి, అదైనా సరే పెట్టుకోవచ్చు. ఇది కూడా మా దగ్గర లేదండి అని అనుకుంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోండి. ఇక్కడ ఒక విషయం అండి, మనకి ఆల్రెడీ శ్యామలాదేవి నవరాత్రులు అనేవి నడుస్తున్నాయండి. ఆ నవరాత్రుల్లోనే మనకి ఈ వసంత పంచమి కూడా వస్తుంది కాబట్టి ఈ వసంత పంచమి రోజున ఎవరైతే శ్యామలాదేవి నవరాత్రులు చేసుకుంటున్నారో ఆ అమ్మవారి దగ్గరే మీరు ఈ పూజనంతటిని కూడా చేసుకోవచ్చండి. అదే పూజాపీఠం పైన మీరు ఈ పూజను అంతటిని కూడా చేసుకోవచ్చు. సరస్వతీదేవి అమ్మవారికి మరో రూపమే శ్యామలాదేవి అమ్మవారు. అందుకని మీరు ఆ అమ్మవారి దగ్గర అయినా సరే మీరు ఈ పూజను అయితే చేసుకోవచ్చు. అయితే వసంత పంచమి రోజున అమ్మవారికి చేసే పూజ ఏ సమయంలో చేయాలనంటే ఈరోజు వారం, వర్జ్యం, యమగండం, దుర్ముహూర్తం ఇలాంటివి ఏమీ కూడా చూడరండి. ఈ రోజు అంతా కూడా మంచిదిగానే పరిగణిస్తారు. అందుకని అలాంటివి ఏమీ ముహూర్తాలు ఏమీ చూడకుండానే అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. మనకి రోజు అంతా కూడా పంచమి తిథి ఉంటుంది కాబట్టి ఉదయం వేళల్లో కానీ లేదంటే సాయంత్రం వేళల్లో కానీ ఎప్పుడైనా సరే పిల్లల చేత ఈ పూజను అయితే చేయించవచ్చండి. అయినా కూడా మాకు మంచి పూజ గడియలు ఉంటే చెప్పండి అని అంటే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఇక సరస్వతీదేవి అమ్మవారికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. అందుకని అమ్మవారు తెల్లని చీరను అయితే ధరిస్తారు. అందుకని అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెల్లని పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించండి. అలాగే మీ దగ్గర నెమల పెంచాలు అవి ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకోండి. అలాగే అమ్మవారి దగ్గర ఇలా నిండుగా ఉన్నటువంటి పసుపు కుంకుమలు కూడా తప్పనిసరిగా పెట్టుకోండి. ఇంకా మనకి ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 13 వరకు శుక్రమూఢం అయితే ఉంటుందండి. ఈ శుక్రమూఢములో మనకి ఈ సంవత్సరం వసంత పంచమి మూఢములో అయితే వస్తుందండి. అయితే ఈ మూఢములో కొత్తగా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించవచ్చా లేదా అంటే మూఢములో చిన్నపిల్లలకి కొత్తగా అక్షరాభ్యాసం చేయించడం అంత మంచిది కాదని పండితులు అయితే చెప్తున్నారండి. నేను స్వయంగా మా పంతులు గారిని అడిగి అయితే తెలుసుకున్నానండి. కొంతమంది అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు, కొంతమంది అయితే చేయకపోవడం మంచిదని అంటున్నారు. ఎందుకంటే మనకి ఈ మూఢములో చేసే అక్షరాభ్యాసాలు కానీ విద్యాభ్యాసాలు కానీ చేస్తే అంత మంచి ఫలితాలు అయితే ఇవ్వవని చెప్తున్నారండి. అందుకని మూఢములో చేయకపోవడమే మంచిది. మరి ఇంత మంచి రోజు మిస్ అయితే మళ్ళా నెక్స్ట్ ఇయర్ వరకు ఆగలేం కదండి. పిల్లలకి ఏజ్ ఎక్కువైపోతుంది కదా అని అనుకుంటే పిల్లలకి అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ రోజు మిస్ అయిందని బాధపడిన అవసరం లేదు. మనకి రాబోయేవన్నీ కూడా అన్ని మంచి రోజులేనండి. మీ జాతకం అలాగే మీ పేరు బలాలు నక్షత్ర బలాలు చూసుకొని మాకు మంచి రోజున ఫిక్స్ చేసుకొని ఆ రోజున పంతులు గారి చేత చక్కగా అక్షరాభ్యాసం పిల్లలకైతే చేయించండి. ఇలాంటివి మేము పట్టించుకోమండి, మా పంతులు గారు అయితే చేసుకోమని చెప్పారు అందుకని మేము చేసుకుంటామని అనుకుంటే మాత్రం మీ ఇష్టం అండి. మీ పంతులు గారు ఎలా అయితే చెప్పారో అలా అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకున్న డౌట్స్తో పూజ చేయడం కన్నా ఇది ఈరోజు వదిలేసి ఒక మంచి రోజున మంచి ముహూర్తం పెట్టించుకొని అక్షరాభ్యాసం చేయించుకుంటేనే చాలా మంచిదండి. అక్షరాభ్యాసాలు అనేవి పంతులు గారి చేత శాస్త్రోక్తంగా చేయించుకుంటేనే చాలా మంచిదండి. ఎవరు అడిగారు మనం సింపుల్గా ఇంట్లో అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు అని అడిగారు. మనం ఇంట్లో చేయించుకోవచ్చండి, కానీ పంతులు గారి చేత చేయించుకుంటేనే చాలా మంచిది. ఇంట్లో చేయించుకోవడం కన్నా ఏదైనా గుడిలో అక్షరాభ్యాసాలు అనేవి చేయించుకుంటే ఇంకా మంచిదండి. అయితే పిల్లలకి ఏ వయసులో అక్షరాభ్యాసాలు చేయించాలని అంటే 3వ సంవత్సరం కానీ 5వ సంవత్సరం కానీ చేయించాలండి. ఇంక తర్వాత నేను ఇక్కడ పూజలో నేను తీసుకున్న ఈ దీపపు కుందులన్నీ కూడా పూజలో పెట్టుకున్నానండి. అలాగే ఈరోజు నా దగ్గర ఉన్న అమ్మవార్ల విగ్రహాలను కూడా పెట్టుకున్నాను. అయితే ఈరోజు శుక్రవారం అలాగే వసంత పంచమి కూడా కలిసి వచ్చింది కాబట్టి సరస్వతీదేవి అమ్మవారితో పాటు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు కూడా పెట్టుకున్నానండి. అలాగే వినాయకుడి విగ్రహం కూడా పెట్టుకొని స్వామి అమ్మవార్లకి ఈ విధంగా అభిషేకం అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది. మీ దగ్గర కూడా ఇలా విగ్రహాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా అభిషేకం అయితే చేసుకోండి. అది కూడా పిల్లల చేత చేయించండి. పంచామృతాలతో చేయిస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ పంచామృతాలు లేకపోయినట్లయితే పాలతో కానీ నీటితో కానీ పసుపు కుంకుమ జలాలతో కానీ చందనం జలంతో కానీ లేదంటే వట్టి వేర్లు ఇంకా జవ్వాది పౌడరు ఇంకా వట్టి వేర్ల పౌడరు పువ్వులు అన్నీ కలిసినటువంటి సుగంధ జలంతో అయినా సరే మీరు అభిషేకం అయితే చేయవచ్చు. అభిషేకం చేసేటప్పుడు మధ్య మధ్యలో ఇలా జలాన్ని కూడా సమర్పించాలండి. ఇలా అన్నిటితో కూడా అభిషేకం చేసిన తర్వాత స్వామి అమ్మవార్లకి ధూపం చూపించి నీరాజనం సమర్పించాలండి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లని మళ్ళీ పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. ఈ అభిషేకం చేసినటువంటి ఈ జలాన్ని మొక్కల మొదట్లో వేసేయాలి. ఇప్పుడు ఒక ఎత్తడి ప్లేట్ తీసుకొని దాన్ని నిండుగా బియ్యం అయితే వేసుకోవాలండి. ఇప్పుడు పిల్లల చేత ఉంగరం వేలుతో ఈ బియ్యంలో ఓం సరస్వత్యే నమః అనే వారి చెయ్యి పట్టుకొని మీరు రాయించినా పర్వాలేదు, లేదంటే వాళ్ళే రాయమని చెప్పినా పర్వాలేదు. అలా రాయించిన తర్వాతే బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఆ తర్వాత అమ్మవార్లని అయితే పెట్టుకోవాలి. అయితే నా దగ్గర ఇలా లోటస్ ఫ్లవర్ అయితే ఉందండి. ఈ లోటస్ ఫ్లవర్లో నేను అమ్మవారిని అయితే పెట్టుకుంటాను. అందుకని ఈ లోటస్ ఫ్లవర్లో కూడా నేను బియ్యం వేసి ఇప్పుడు దీంట్లో సరస్వతీదేవి అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాను.
తెలుపు రంగు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా తెల్లని లోటస్ ఫ్లవర్లో అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారిని, వినాయకుడిని ఈ విధంగా పక్క సైడ్ అయితే పెట్టేసుకుంటున్నాను. కాస్త పెద్ద పిల్లలైతే వారి చేతి పూజ అంతా కూడా చేయించండి. కాస్త చిన్న పిల్లలండి వారు చేయలేరని అనుకుంటే మీరే చేసి వారి చేత పువ్వులు, అక్షింతలు అమ్మవారికి సమర్పించేటట్టు చేయించండి. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడండి, అందుకని నేనే ఇక్కడ అంతా కూడా చేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీ పిల్లలు మీకు దగ్గరలో లేరు, హాస్టల్లో ఉన్నారు, లేదంటే ఏదైనా పని మీద బయట ఉన్నారు అని అనుకుంటే మాత్రం వారి పేరు మీద మీరే పూజ అనేది చేయొచ్చండి. మా దగ్గర సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం లేదండి అని అనుకుంటే ఏమీ పర్వాలేదండి. అమ్మవారి విగ్రహం లేకపోయినప్పటికీ కూడా ఇలా అమ్మవారి యంత్రం అంటే ముగ్గు వేసాం కదండి, ఇదే మీరు పూజలో పెట్టుకొని చక్కగా మీరు ఆ అమ్మవారి అక్కడ కూర్చున్నట్టుగా భావన చేసుకుని పూజను అయితే చేసుకోవచ్చండి. లేదంటే అమ్మవారిని ఒక పసుపు ముద్ద రూపంలో తయారు చేసుకొని సరే పూజలో పెట్టుకోవచ్చు. లేదంటే ఒక దీపాన్ని పెట్టుకొని ఆ దీపంలోనే అమ్మవారు ఉన్నట్టుగా భావన చేసుకొని పూజను అయితే చేసుకోవచ్చు. ఇలా ఎలా అయినా సరే చేసుకోవచ్చండి. మనం మనసులో భక్తి ఉన్నట్లయితే పూజ ఎలా చేసినా సరే ఆ పూజ ఆ అమ్మవారికి చేరుతుంది. అందుకని పిల్లల చేత భక్తి శ్రద్ధలతో ఈ పూజనైతే చేయించండి. ఇంకా ఈరోజు ముఖ్యంగా పెట్టవలసిన 3 దీపాలు ఏంటనేది ఇప్పుడు చెప్తాను. మొదటి దీపం మనం ముందుగా పిండి తయారు చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని ఇప్పుడు ప్రమిదగా తయారు చేసుకోవాలి. దానికోసం చేతికి వాటర్ని అయితే తడుపుకోవాలండి. అలా అయితే ఈ పిండి ముద్ద చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బాల్లా తయారు చేసుకోవాలి. అది చేతితో చేసుకోవచ్చు, లేదంటే ఇలా తమలపాకులో పెట్టైనా సరే చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీని మధ్యలో హోల్ చేసేసుకుంటే మనకి ప్రమిద అయితే రెడీ అయిపోతుంది. ఈ ప్రమిదకి చందనం కుంకుమలతో బొట్లో పెట్టేసుకున్న తర్వాత దీంట్లో ఆవు నెయ్యి వేసుకొని ఈ దీపారాధన అయితే చేసుకోవాలండి. ఇంట్లో ఉంటే వెయ్యండి, లేదంటే ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకోండి. ఈరోజు తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. ఇప్పుడు దీంట్లో పువ్వొత్తులు అంటారు కదండి, కుంభవంతులు, అది ఒకటి వేసుకోవాలి. ఈ దీపాన్ని మినపపిండి దీపం అని అంటారండి. ఈ దీపాన్ని అమ్మవారి పూజలో కనుక వెలిగిస్తే అమ్మవారి కటాక్షం వలన పై స్థాయికి తీసుకువెళ్ళేటట్టు చేస్తుందండి. అలాగే ఈ మినపపిండి దీపం వెలిగించడం వలన మా పిల్లలకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంకా రెండో దీపం ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం కూడా నేను ఇక్కడ ఒక లోటస్ ఫ్లవర్ తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు ఏదైనా ప్లేటు లేదంటే తమలపాకు తీసుకోండి. ఇప్పుడు 2 ప్రమిదలు అయితే తీసుకోవాలండి. అవి కూడా మట్టి ప్రమిదలు కానీ లేదంటే ఇత్తడి కుందులు ఉంటాయి కదా, అవైనా సరే తీసుకోవచ్చు. వీటికి ఇలా పసుపుతో కానీ చందనం కుంకుమలతో కానీ బొట్లు పెట్టి ఒక ప్రమిద పైన ఇంకొక ప్రమిద పెట్టాలండి. దీంట్లో కూడా ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు విడిగా వేసుకోవాలి. అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి మొత్తం 3 ఒత్తులు వేయాలండి. ఈ 3 ఒత్తులు కూడా జ్ఞానానికి, వాక్కి, విద్యకి ప్రతీక. దీనినే సరస్వతి దీపం అని అంటారండి. ఈ దీపం కనుక పిల్లలు వెలిగించినట్లయితే జ్ఞానం, బుద్ధి, అలాగే మంచి వాక్కు, మంచి విద్య అన్నీ కూడా లభిస్తాయి. ఇంకా 3వ దీపం పెట్టబోయే ముందుగా అమ్మవారి పూజలో తప్పనిసరిగా పిల్లల తాలూకా బుక్స్ అలాగే పెన్నులు అన్నీ కూడా పూజలో పెట్టుకోవాలండి. అన్నీ కాకపోయినా ఏ సబ్జెక్ట్లో వాళ్ళు వీక్గా ఉంటారో ఆ సబ్జెక్ట్ తాలూకా బుక్స్ అయినా సరే పూజలో పెట్టండి. బుక్స్కి కొద్దిగా చందనంతో కానీ పసుపుతో కానీ ఓంకారం, స్వస్తిక్ లాంటివి రాసి కుంకుమతో బొట్లు అవి పెట్టి ఆ బుక్స్ని పూజలో పెట్టండి. అలాగే ఇంకొక చిన్న పరిహారం అండి, పిల్లలు చదువుకునేది మర్చిపోకుండా ఉండాలి అంటే వారి బుక్స్లో ఈ విధంగా నెమల పింఛాలు అయితే పెట్టండి. మనం చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళం కదండి, పిల్లలు పెడుతుందని అంటారు, కానీ అది కాదు. ఆ అమ్మవారి కటాక్షం వలన మనం చదువుకునేదంతా కూడా మనకి గుర్తుంటుందనే ఉద్దేశంతో ఇలా నెమల పెంచాలు బుక్స్లో అయితే పెట్టుకుంటాము. అలాగే మీరు ఎగ్జామ్స్ అవి రాయవలసిన పెన్నులు, పెన్సిల్స్ ఏవైనా ఉంటే అవి కూడా మీరు పూజలో అమ్మవారి దగ్గర పెట్టండి. ఇంకా మీరు ఎవరికైనా పంచి పెట్టాలి అనుకుంటే వాటిని కూడా తప్పనిసరిగా పూజలో పెట్టి ఆ తర్వాత పంచి పెట్టండి. ఇంకా ఈరోజు పెట్టవలసిన 3వ దీపం ఎలా పెట్టాలి ఇప్పుడు చూపిస్తాను. ఈరోజు శుక్రవారం కదండి, అందుకని సరస్వతీదేవి అమ్మవారితో పాటు లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజిస్తామండి. అందుకని ఈరోజు ఐశ్వర్య పంచగవ్య దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది. దానికోసం ఒక ప్లేట్ కానీ ఒక ప్రమిద కానీ తీసుకొని దాన్ని నిండుగా కళ్ళు పెతే వేసుకోవాలండి. దాంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఒక ప్రమిదనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రమిద పైన మనకి మార్కెట్లో దొరుకుతాయండి ఈ పంచగవ్య ప్రమిదలు అనేవి. ఈ పంచగవ్య ప్రమిద ఒక్కటి వెలిగిస్తే చాలండి, హోమం చేసినంత ఫలితం అయితే వస్తుంది. అది కూడా ఇంత మంచి రోజున వెలిగించడం వలన ఇంకా మంచి జరుగుతుంది. అందుకని తప్పనిసరిగా ఈరోజు పంచగవ్య దీపారాధన అయితే చేయండి. అది కాకుండా మనకున్న ఆర్థిక సమస్యలు, అప్పులు అన్నీ కూడా తొలగిపోవాలన్నా, మన ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలన్నా ఈరోజు తప్పనిసరిగా ఐశ్వర్య పంచగవ్య దీపం అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పూజకు కావాల్సిన అన్ని సామాగ్రి కూడా నేను పెట్టేశానండి. ఇంక తర్వాత పూజా విధానం ఎలా ఉంటుందో చూపిస్తాను. అయితే వీడియో పెద్దగా ఉందని మాత్రం స్కిప్ చేయకండి, అన్నీ కూడా
మీకు వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో అన్నీ కూడా వివరంగా చెప్తున్నాను. పూజా విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అది కూడా చాలా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ముందుగా మనం పెట్టుకున్న దీపపు కుందులన్నీ కూడా ఏకాహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించేసుకోండి. అయితే నేను ముందుగా ఇక్కడ నేను తీసుకున్న ఈ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి దీపం అయితే ఉంది కదండి, దాన్ని అయితే నేను వెలిగించుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి దీపం ఉంటే పెట్టుకోండి, లేదంటే కామాక్షి దీపం అయితే ఈరోజు తప్పనిసరిగా పెట్టుకోండి. కామాక్షి దీపం ఉన్న వాళ్ళు పెట్టుకోండి, లేదంటే మీరు ఏ దీపపు కుందులో పెట్టుకుంటారో అన్నీ కూడా వెలిగించేసుకోండి. ఈ దీపాలన్నీ కూడా పిల్లల చేత వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. మనం పెట్టుకున్న ముఖ్యంగా 3 దీపాలు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే తప్పనిసరిగా పిల్లల చేత వెలిగించేటట్టు చేయండి. ఇలా దీపాలన్నీ కూడా వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు ఆ దీపాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ కూడా వేసి ముందుగా ఆ దీపలక్ష్మిలకి దండం పెట్టుకోండి. ముందుగా వినాయకుడికి పూజనైతే చేయాలండి. వినాయకుడికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ సమర్పిస్తూ ఆ స్వామివారి శ్లోకాలు అలాగే మంత్రాలు ఏ వస్తావో చదువుకుంటూ ముందుగా స్వామివారికి పూజనైతే చేసుకోండి. మాకేమీ రావండి అని అనుకుంటే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూజనైతే చేసుకోండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన గరికతో పూజ చేస్తే చాలా మంచిది. తర్వాత స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయండి. స్వామివారికి బెల్లం కానీ, అటుకులు కానీ, లేదంటే ఏవైనా పళ్ళు కానీ, లేదంటే ఇంట్లో తయారు చేసిన ప్రసాదాలు ఏవైనా సరే పెట్టొచ్చండి. తర్వాత నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర వేసి పూజలో ఎలాంటి విఘ్నాలు అవి రాకుండా చూడు తండ్రి అని స్వామివారికి ముందుగా దండం పెట్టుకోండి. ఆ తర్వాత సరస్వతీదేవి అమ్మవారి పూజ ప్రారంభించడానికి ముందుగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేయాలి. అమ్మవార్ల పాదాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ అమ్మవార్లకి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరాలు, సహస్రనామాలు, లక్ష్మీదేవి మంత్రాలు, స్తోత్రాలు ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, గురువింద గింజలు, చిట్టు గాజులు, కాయిన్స్తో అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఈరోజు కుంకుమతో కూడా పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి ఆ తర్వాత సరస్వతీదేవి అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా మనం పెట్టుకున్న అమ్మవారి యంత్రం పైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఆ యంత్రానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెల్లని పువ్వులతో ఆ అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రనామాలు, ఇంకా సరస్వతీదేవి కవచం, ఇంకా అమ్మవారి మంత్రాలు, ద్వాదశ నామాలు, స్తోత్రాలు, శ్లోకాలు ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా పిల్లల చేత చదివించండి. అవి నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఇవేమి మాకు రావండి అని అనుకుంటే ఓం ఐం సరస్వత్యే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ అయినా సరే పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారికి బిలవ దళాలతో కూడా పూజ చేస్తే చాలా మంచిదండి. సరస్వతీదేవి అమ్మవారు తెల్లని చీర కట్టుకొని చేతిలో వీణ పుస్తకాలు పట్టుకొని శాంతమూర్తిగా అమ్మవారు దర్శనమిస్తారండి. సరస్వతీదేవి అమ్మవారు చదువుల్ని ప్రసాదించే దేవతగానే కాకుండా సంగీతం నుండి కూడా ఆమె ఉద్భవించింది కాబట్టి ఆమెను సంగీత దేవతగా కూడా పరిగణిస్తారండి. అందుకనే సరస్వతీదేవి అమ్మవారిని వాగీశ్వరి, భగవతి, శారద, వీణావాణి, వాగ్దేవి వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు. అలాగే ఈ మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమిని వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి వయసు పెరుగుతున్నా సరే మాటలు అనేవి సరిగ్గా రావండి. అలాంటి వారు సరస్వతీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే చక్కగా మాట్లాడతారండి. అలాగే మొండిగా ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు మాట వినని పిల్లలు, బాగా చదవలేని పిల్లలు, స్కూల్కి సరిగ్గా వెళ్ళలేని పిల్లలు వీరందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు సరస్వతీదేవి అమ్మవారికి పూజనైతే చేయించండి. అజ్ఞానం అనే అంధకారాన్ని దూరం చేసే విజ్ఞాన కాంతిని వెదజల్లే దేవతే సరస్వతీదేవి. ఏదైనా కారణం వలన ఈరోజు అమ్మవారికి పూజ చేయడం కుదరకపోయినట్లయితే మూలా నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈరోజు మీ పిల్లల చేత ఎవరికైనా పేద పిల్లలకి పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, లేదంటే వారిని స్కూల్లో చేర్పించడం కానీ ఇలాంటివి ఏమైనా సరే చేయించండి. చాలా చాలా మంచిది. ఈ పూజ అంతా కూడా పిల్లలే చేయాలి. వారికి మంత్రాలు వచ్చి ఉంటే మంత్రాలు చెప్పించండి, లేదంటే మీరు చదువుతూ వారి చేత పూజ చేయించండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అయితే ఈరోజు పూజ చేసుకునేవారు ఉపవాసం ఉండాలనే నియమం ఏమీ లేదండి. పిల్లలు ఉపవాసంతో ఉండలేరు కాబట్టి ఒకవేళ పెద్దలు ఉండాలనుకుంటే పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం లేకపోయినా సరే సాయంత్రం వేళల్లో చక్కగా మీరు స్నానం అది చేసి పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే నాన్ వెజ్ లాంటిది ఏమీ కూడా తినకూడదండి. అలాగే ఈరోజు అబద్ధాలు ఆడడం లేదంటే చెడుగా మాట్లాడడం లాంటివి ఏమీ కూడా చేయకూడదు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పాలుతో తయారు చేస్తున్నటువంటి పరమాన్నం కానీ, క్షీరాన్నం కానీ, దధ్యోజనం కానీ ఇలా తెలుపు రంగులో ఉన్నటువంటి నైవేద్యాలు నివేదన చేయాలి.
ఇవేమీ చేయలేకపోయినట్లయితే పాలు కానీ, పెరుగు కానీ, వెన్న కానీ, అరటిపళ్ళు తొక్క తీసి లోపల ఉండే తెల్లని అరటిపళ్ళు కానీ అమ్మవారికి సమర్పించాలండి. ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి ఇలా తమలపాకు ఒకటి తీసుకొని దాంట్లో కొద్దిగా తేనె వేసి అమ్మవారికి సమర్పించాలండి. ఈ విధంగా అమ్మవారికి సమర్పిస్తే ఆ అమ్మవారి కటాక్షం అనేది మనకి కలుగుతుందండి. ఈ విధంగా నైవేద్యం పెట్టిన తర్వాత ఈ తేనెను తమలపాకుతో సహా పిల్లలకి తినిపించాలండి. ఈ విధంగా చేస్తే తప్పకుండా పిల్లల్లో మార్పు అనేది వస్తుందండి. వచ్చే సంవత్సరానికల్లా పిల్లల్లో ఆ మార్పు అనేది మీరు గమనిస్తారు. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించి తెల్లగా ఉన్నటువంటి నారికేళాన్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయాలండి. తప్పనిసరిగా కొబ్బరికాయనైతే కొట్టండి. ఇంకా అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు, పువ్వులు అమ్మవారి పాదాల దగ్గర వేసి మగవారైతే సాష్టాంగ నమస్కారం, ఆడపిల్లలైతే మోకాళ్ళ పైన నమస్కారం చేసుకొని ఈ చదువుకు సంబంధించిన కోరికలు అంటే ఎగ్జామ్స్ బాగా రాయాలని, అందరికన్నా ముందుండాలని, మంచి జాబ్ రావాలని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, మీరెప్పుడూ నా వెంటే ఉండాలని అని చెప్పుకుంటూ ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. చిన్న పెద్ద అందరూ కూడా తమ తమ ఆశయాలు నెరవేరాలని కోరుకుంటూ ఆ అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఈ విధంగా వసంత పంచమి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి సరస్వతీదేవి అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మవారిని ఈ విధంగా పూజించాలండి. ఇంట్లో పూజ చేసుకోలేని వారు గుడికి వెళ్ళి అమ్మవారిని పూజించవచ్చు. ఇంకా పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలంటే ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పూజాపీఠాన్ని కదపకూడదండి. నెక్స్ట్ డే శనివారం మాత్రమే ఉదయాన్ని మళ్ళీ దీపారాధన చేసుకొని సింపుల్గా పూజ చేసుకున్న తర్వాత పూజాపీఠాన్ని కదిలించవచ్చు. పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇవేమీ వర్తించవు. ఇంకా పూజలో పెట్టిన దీపాలు కొండెక్కిన తర్వాత పిండి దీపం అందులో ఉన్న ఒత్తి తీసేసి ఆ పిండిని ఆవుకి పెట్టేయండి, లేదంటే చీమలకి కానీ పక్షులకి కానీ వేసేయండి. ఇంకా ప్రమిద దీపాలు అయితే దానిలో ఉన్న ఒత్తులు తీసేసి ఆ ప్రమిదలు వాష్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ పూజకు ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఐశ్వర్య దీపం కొండెక్కిన తర్వాత దాంట్లో ఉన్న ఉప్పుని ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేసి ఇంకా దాంట్లో ఉన్న ప్రమిదని మనం నెక్స్ట్ పూజకు ఉపయోగించుకోవచ్చు. ఇంకా పంచగవ్య ప్రమిద అనేది మొత్తం భస్మం అయిపోతుంది కాబట్టి కొద్దిగా బొట్టుగా పెట్టుకోండి. తర్వాత మిగతాది వాటర్లో వేసేయండి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాలు మీరు తినొచ్చండి, అలాగే పిల్లలు తినొచ్చు. ఇంకా బయట ఉన్న పిల్లలకి కూడా పంచిపెట్టాలనుకుంటే పంచిపెట్టవచ్చు. అలాగే బుక్స్, పెన్నులు అన్నీ కూడా ఎక్కువ పెట్టినట్లయితే పేద పిల్లలకి కానీ లేదంటే మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి కానీ పంచిపెట్టండి. ఇంకా అమ్మవారి కింద వేసిన బియ్యాన్ని నెక్స్ట్ డే మీరు ఏదైనా గుడికి వెళ్ళి అక్కడున్న బ్రాహ్మణులకి ఈ బియ్యాన్ని దానం చేసేయండి. అలా మాకు ఎవరు లేరండి అని అనుకుంటే ఈ బియ్యంతో ఏదైనా పాయసాన్నం కానీ పులిహోర కానీ చేసి గుడి దగ్గర ఉన్న పేదవాళ్ళు ఉంటారు కదండి వారికి పంచిపెట్టేయండి. ఇంక ఈ సరస్వతి యంత్రం వేసినటువంటి ఈ పేపర్ని మీ పూజా మందిరంలోనే పెట్టుకొని రోజు పిల్లల చేత పూజనైతే చేయించండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.